నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ద్రవ రూపంలో ఉండే నికోటిన్ ను ఉపయోగించే ఈ సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అయినప్పటికీ నిషేధిత ఈ సిగరెట్ వాడి పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతిక్రమణకు ₹1,00,000 జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష కూడా ఉండొచ్చు. తాజాగా ఈ వ్యవహారంపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. వేపింగ్ చట్టరీత్యా నేరం కాబట్టి ఈ విషయంపై మేము రియాగ్ నుంచి వివరణ కోరుతాం. అతడి సమాధానం ఆధారంగా ఐపీఎల్ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుంది అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై ఐపీఎల్ అధికారి కూడా ఒకరు స్పందించారు. చాలా మంది ఆటగాళ్లు ఈ సిగరెట్లు వాడతారు. కెమెరాలన్నీ తమ వైపు చూస్తూ ఉండగా డ్రెస్సింగ్ రూమ్ లో ఇలా ఎవరూ చేయరు. ఇంత బహిరంగంగా పట్టుబడ్డం పరాగ్ నిర్లక్ష్యాన్ని చూపించింది. బీసీసీఐ ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకుంటుంది అని సదరు అధికారి వెల్లడించారు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే క్రికెటర్ల గోప్యతకు సంబంధించి కూడా దీని ద్వారా ప్రశ్నలు తలెత్తాయి. తాజా వివాదం గురించి కాదు కానీ డ్రెస్సింగ్ రూమ్ క్రికెటర్ల ప్రైవేట్ ప్రదేశం. అక్కడ ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఉంటారు. అక్కడి దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు చేయడం సరైంది కాదు. ఇది క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తోంది. కెమెరామ్యాన్లు మైదానంలో ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి అని బోర్డులోని మరో అధికారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ విచారణలో పరాగ్ తప్పు చేసినట్లే తేలితే బీసీసీఐ 1-2 మ్యాచ్లు నిషేధం విధించే అవకాశం ఉంటుంది.